నమస్కారమండి. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నెల 14వ తేదీన జ్యేష్ఠ అమావాస్య రాబోతోంది. దీనినే ఏరువాక అమావాస్య లేదా మట్టి ఎద్దుల అమావాస్య అని కూడా అంటారు. పైగా ఈసారి అమావాస్య మంగళవారంతో కలిసి వస్తుండటం వల్ల దీనికి మంగళ అమావాస్య అని పేరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉంది. మీ జీవితాన్ని వేధిస్తున్న అతిపెద్ద సమస్య, అప్పుల బాధలు, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి ఈ అమావాస్య రోజు రాత్రి ఉప్పుతో చేసే ఈ చిన్న తాంత్రిక పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఎంతటి భయంకరమైన దరిద్రమైనా సరే ఈ పరిహారంతో తొలగిపోతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని రాయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల 14న వచ్చే మంగళ అమావాస్య చాలా పవర్ఫుల్ అండి. మీకున్న అప్పుల బాధలు తీరిపోవాలన్నా, ఇంట్లోని దరిద్రం వదిలిపోవాలన్నా ఈ ఒక్క చిన్న ఉప్పు పరిహారం చేసి చూడండి. అమావాస్య రాత్రి 7 నుండి 12 గంటల మధ్య ఒక గాజు లేదా మట్టి బౌల్లో కళ్ళుప్పు నింపండి. దానిపై 7 దాల్చిన చెక్క ముక్కలు, 7 యాలకులు గుండ్రంగా అమర్చి కొద్దిగా పసుపు కుంకుమ చల్లండి. ఆపై మధ్యలో ఒక తమలపాకు పెట్టి దానిపై కర్పూరం వెలిగించండి. ఈ బౌల్ను ఇల్లంతా తిప్పి మీ పూజగదిలో ఉంచండి. మీ అప్పులన్నీ తీరిపోవాలని దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. 2 రోజుల తర్వాత ఈ ఉప్పును ఎవరూ తొక్కని చోట లేదా పారే నీటిలో వదిలేయండి. మీ కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. పూర్తి వీడియో కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉప్పు విశిష్టత. సముద్రమథనం సమయంలో లక్ష్మీదేవితో పాటే ఉప్పు కూడా ఉద్భవించింది. అందుకే కల్లుప్పును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా, లక్ష్మీదేవి సోదరుడిగా భావిస్తారు. ఉప్పుకు ఉన్న గొప్ప శక్తి ఏంటంటే అది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని, నెగటివ్ ఎనర్జీని ఒక స్పాంజ్లా పీల్చేసుకుంటుంది. నరఘోష, దృష్టిదోషాలు మరియు ఆర్థిక ఆటంకాలను తొలగించడంలో ఉప్పును మించిన వస్తువు లేదు. పరిహారం చేసే విధానం. సమయం. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు రాత్రి 7 గంటల నుండి 12 గంటల మధ్య ప్రశాంతంగా ఉన్నప్పుడు చెయ్యాలి. వీలైతే ఆ రోజు ఒక కొత్త కల్లుప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోండి. కావలసినవి: ఒక గాజు బౌల్ లేదా మట్టి పాత్రను తీసుకోండి. ప్లాస్టిక్ వాడకూడదు. అందులో కల్లుప్పును నిండుగా పోయండి. అమరిక. ధనాన్ని ఆకర్షించే శక్తి ఉన్న 7 దాల్చిన చెక్క ముక్కలను ఆ ఉప్పుపై గుండ్రంగా పెట్టండి. వాటి మధ్యలో లక్ష్మీదేవికి ప్రీతికరమైన 7 యాలకులను ఉంచండి. దానిపై కొద్దిగా పసుపు కుంకుమ చల్లండి. తమలపాకు మరియు కర్పూరం. ఆ మధ్యలో ఒక తమలపాకును ఉంచి దానిపై కర్పూరం బిళ్లను పెట్టండి. ఇల్లంతా తిప్పడం. ఇప్పుడు ఆ బౌల్ను 2 చేతులతో పట్టుకొని బాత్రూం మినహా మీ ఇల్లంతా, బెడ్రూమ్, కిచెన్, హాల్ నెమ్మదిగా తిప్పండి. దీనివల్ల ఇంట్లోని నెగటివిటీ అంతా ఉప్పులోకి లాగబడుతుంది. పూజ మరియు ప్రార్థన. చివరగా ఆ బౌల్ను పూజగదిలో దేవుని ముందు ఉంచి కర్పూరాన్ని వెలిగించండి. కర్పూరం వెలుగుతున్నంతసేపు మీ అప్పుల బాధలు తీరిపోవాలని, ధనప్రాప్తి కలగాలని దేవుడిని ఆర్తితో ప్రార్థించండి. విసర్జన. కరెక్ట్గా 48 గంటల 2 రోజుల తర్వాత ఆ బౌల్లోని ఉప్పు, దాల్చిన చెక్క, యాలకులు అన్నింటినీ ఒక కవర్లో వేసి ఎవరూ తొక్కని చెట్టు మొదట్లో పాతిపెట్టండి లేదా పారే నీటిలో వదిలేయండి. అమావాస్య రోజు చెయ్యాల్సిన ఇతర పనులు. దిష్టి తీయడం. అమావాస్య రోజు ఉప్పుతో ఇంటికి మరియు కుటుంబ సభ్యులకు దిష్టి తీయడం వల్ల నరపీడ తొలగిపోతుంది. గుమ్మడికాయ కట్టడం. ఇంటి గుమ్మానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి గుమ్మడికాయ కడితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. నల్లదారం. దిష్టి తగలకుండా ఉండడానికి కాలికి నల్లదారం కట్టుకోండి. పాత దారాన్ని తీసేసి కొత్తది కట్టడం మంచిది. జీవులకు ఆహారం. కాకులకు అన్నం పెట్టడం పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి. నల్ల కుక్కలకు ఆహారమివ్వడం శనిదోషాలు పోతాయి. నల్ల చీమలకు పంచదార పొడి వేయడం వల్ల ఐశ్వర్యం కలిసివస్తుంది. ఈ అమావాస్య పరిహారాన్ని పూర్తి నమ్మకంతో, స్వచ్ఛమైన భక్తితో చేసి చూడండి. మీ ఆర్థిక ఇబ్బందులన్నీ కరిగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్. నమస్కారం.